హాయ్ అండి, వెంకటదుర్గ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. నా ఛానల్ని ఆదరాభిమానాలతో ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నా స్వాగత సుమాంజలులు అండి, నా కృతజ్ఞతలు. ఈరోజు ఏమి లేదండి, మా పిల్లగాడు నా గుంటగాడు అమ్మ బురుగులతో ఏదైనా అదే మరమరాలతో ఏదైనా మసాలా టైప్ చెయ్యమ్మా మిక్చర్ లాగా అన్నాడని చేస్తున్నాండి. ఇవ్వండి, ఇక్కడ 1/2 కిలో మరమరాలు తీసుకొని ఆయిల్ వేయకుండా ఇవ్వండి ఇలాగా డ్రైగా వేపుకోవాలండి. ఇవ్వండి ఇలా డ్రైగా వేపుకోవాలి. మరమరాల్ని ఒక మరమరా తీసుకొని ఎలాగంటే అలాగ పౌడర్ కింద అవ్వాలండి. అంతవరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ మంటని ఫ్లేమ్ ఇలాగ డ్రైగా వేపుకోవాలండి. వేడి చేద్దామండి. ఒక 5 మినిట్స్ వరకు వేగాలి. ఆయిల్ అన్నది వేయకూడదు, ఓడు ఇలాగే వేపుకోవాలి డ్రైగా. అప్పుడే మనకి చాలా టేస్ట్ వస్తుంది మసాలా అన్నది. వేడి చేద్దాం అంతవరకు. ఈ పౌడరు ఏంటనుకుంటున్నారా, ఒక 3 స్పూన్స్ పుట్నాల పప్పు అండి, అదే గుల్లపప్పు అంటారు కదా, అది 1 స్పూను షుగరు, ఒక రుచికి మన మిక్చర్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇంకోండి ఇలాగే పైన పౌడర్ చేసేసుకొని రెడీగా పెట్టేసుకోవాలండి. ఇంకోండి ఒక బాండి పెట్టేసుకుని ఆయిల్ ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వరకు వేసేసుకుని పల్లీలు ఒక 5-6 స్పూన్లు వేసేసుకుని మంట హైలో పెట్టేసుకుని ఇలాగా ఫ్రై చేసుకోవాలండి. ఈలోగా మనము ఒక చిన్న పని చేయండి. చూసారా, మన పల్లీలు అన్నది ఇలాగా విడిపోయి చిట్లి కలరు కొంచెం ఎర్రగా రావాలండి. అప్పుడే మనం మిక్చర్కి తింటున్నప్పుడు ఈ మరమరాలు మిక్చర్ ఏదైతే ఉందో అది తింటున్నప్పుడు మనకి పంట కింద పడివి నలుగుతూ క్రంచీగా తగలాలండి. అప్పుడే పల్లీకున్న టేస్ట్ మిక్చర్కి యాడ్ అయ్యి సూపర్ ఉంటుందండి. ఇంకొకసారి ఆగాలండి. మంట హైలో పెట్టేసుకుని వేపేసుకోవచ్చు. ఇంకోండి పల్లీలు బాగా వేగాయి. ఈ వేగిన పల్లీలో మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒక చిటికెడు పసుపు వేసేసుకుందామండి. తర్వాత ఇంకోండి కరివేపాకు 2-3 దంచి పెట్టుకున్న వెల్లుల్లి రేకలు వేసేసుకొని ఇలా ఫ్రై అవనిద్దామండి. ఫ్రై అయ్యనిచ్చేదాకా ఉంచుకొని జస్ట్ ఒక్క కరివేపాకు క్రంచీగా అవ్వాలండి. అప్పటి వరకు వేపుకుందాం మనమైతే ఈ గుళ్ళుని. చూసారా, స్టవ్ ఆగిపోయింది. పోపు అన్నది తాలింపు వేగిపోయింది. గుళ్ళు కరివేపాకు వెల్లుల్లి పసుపు వేసుకుని వేసుకున్నాం. ఈ పోపు ఏదైతే ఉందో కొంచెం చల్లారాలండి. చల్లారే వరకు వేచారు. ఇంకోండి ఈ పోపు అంతా ఈ మరమరాల మసాలాలో వేసేసుకుని మరమరాల మిశ్రమంలో ఏంటి పోపు అంటే గుళ్ళు కరివేపాకు వెల్లుల్లి పసుపు అన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదండి. ఇప్పుడు సాల్ట్ వేసేసుకుని కారం వేసుకున్నాము 1 స్పూను. ఇప్పుడు అలాగే ఈ పౌడర్ ఇందాక చెప్పాను కదండి, ఆ పౌడర్ వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. కలిపినంత బాగా కలిపాక ఇంకండి చూసారా, మన మరమరాల మిక్చర్ మాట్లాడుతూనే మరమరాల మిక్చర్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి. మన వెంకటదుర్గ యూట్యూబ్ ఛానల్ని చేసేయండి. మీరు చేస్తారు నాకు తెలుసు. యూ కెన్ డూ ఇట్. ఉంటానండి. మరి నేను మరమరాల మిక్చర్ తినారు కదా. బాయ్.